లేకుండా, పార్టీ సింబల్ లేకుండా వ్యక్తిగతంగా గెలిచి పార్టీలో కలిసి పోతూ ఏదైనా అంటే ఒక అర్థం ఉంది. పార్టీ అసలు ఉండదు, ఇద్దరు ముగ్గురు తప్ప పార్టీ ఉండదు అనేది తప్పది. ఈ పార్టీకి ఉన్న చరిత్ర ఈ దేశంలో ఏ పార్టీకైనా ఉందా అని అడుగుతా ఉన్నా. పార్టీ పుట్టినప్పటి నుంచి పురుట్లో నుంచే నోట్ల బియ్యం గింజ వేయాలన్నట్లు ఆ రోజు నుంచే ప్రయత్నాలు జరిగినాయి. ఈ పార్టీ పైన ఒక లక్ష్యం గురించి పుట్టిన పార్టీ ఇది. 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ ఇది. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పార్టీ పోతుంది అనేది వివేకమే. భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీలు ఉండే, 2 ఎంపీలు ఉన్న పార్టీ ఎగ్దం 300 ఎంపీలకు వచ్చింది. మొన్న కూడా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు చాలామంది టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత పార్టీ ఉండదు అన్న అంటే నడుస్తుందా? పార్టీ మళ్ళీ అధికారం రాలేదా? ప్రజల మీద బతాయి పార్టీలు తప్ప ఎవరు అంటే ఇది కాదు. అది వచ్చిన అధికారంలోకి వచ్చిన పార్టీ హామీలు నెరవేర్చడం దృష్టి పెడితే బాగుంటుంది. మళ్ళీ అధికారంలో అవకాశం ఉంటుంది. ఈ ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చినంత మాత్రం పార్టీలు ఉండవు. ప్రజలు ఉన్నంతకాలం పార్టీలు ఉంటాయి. ప్రజలో మన విశ్వాసం ఉన్నంతకాలం మనం ఉంటాం, అధికారం ఉంటుంది. ఈ పార్టీ త్యాగాల పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ ఇది. పుట్టినప్పుడు 2001 నుంచి తెలంగాణ వచ్చేంత వరకు ఈ భారతదేశంలో ఇన్నిసార్లు రాజీనామా చేసినటువంటి పార్టీ ఈ దేశంలో ఏ పార్టీ అయినా ఉందా? చూడండి, సెంట్రల్ మినిస్టర్, 4 స్టేట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు అన్ని రాజీనామా చేసి రాష్ట్రం గురించి నిలబడేటువంటి పార్టీది. ఇలా చాలామంది మాట్లాడతారు ఎంపీల మీ సీట్లు ఎన్ని వచ్చినాయని. గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశంలో 14 చాలా పార్టీలు, బీఎస్పీ నుంచి మొదలు చాలా పార్టీలు. ఈ ఎలక్షన్ నడిచింది మోడీ అగెనెస్ట్, 2 ప్రాతిపదిక, అటు ఎన్డీఏనా ఇటు ఇండియా కూటేమా, 2 ప్రాతిపదిక నడిచింది ఎలక్షన్ అనేది. అటు ఉన్నా గెలిచిండ్రు, ఇటు ఉన్నా గెలిచిండ్రు. ఇక్కడ ఎవరు సపోర్ట్ చేస్తారు, ఇక్కడ ఎవరు సపోర్ట్ చేస్తారు, 2 నడిచినాయి దేశంలో. ఆ మూలాన మాకు ఎంపీ సీట్లు రాలేదు. 4-5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ రాష్ట్రంలో ఆయన ఎటు లేనందుకు ఒకే ఒక ఎంపీ సీట్ వచ్చింది. కొంచెం ఆలోచన చేయాలి, జ్ఞానం పెట్టి ఆలోచన చేస్తే అర్థమవుతుంది. అంతే తప్ప మా పార్టీకి బలం లేక కాదు. స్థానిక సంస్థల ఎలక్షన్ అయితే, ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే మా టీఆర్ఎస్ పార్టీకి రాలేదా? మేము గెలవలేదా? మరి ఆ జిల్లాలో మీరు ఎంపీ ఓడిపోయినంత మాత్రం మీ పని అయిపోయిందని మేము అంటున్నామా? మీ పార్టీ పని అయిపోయింది అంటున్నామా? ప్రజలు నిర్ణయిస్తారు ఎలక్షన్స్లో ఎవరు ఏందనేది. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వేచి చూస్తారు, ప్రభుత్వ పనితీరు వేచి చూస్తారు, నాయకుల పనితీరు వేచి చూస్తారు, హామీలు నెరవేర్చడాన్ని చేర్చినాళ్ళు చూస్తారు. ఒక్కటి కూడా వదిలిపెట్టారు ప్రజలు. ఏ నమ్మకంతో మీకు ఓట్లు వేసినారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలకు కూడా ఏంటంటే వీళ్ళుంటే మనకి ఎప్పటికైనా కష్టము, వీళ్ళు లేకపోతే మనమన్నా ఒకసారి ఉంటాం. కర్ణాటకలో ఏముంది, ఒకసారి కాంగ్రెస్ వస్తుంది, ఒకసారి బీజేపీ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ బీజేపీ వస్తుంది. చూడండి, ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో మనకి ఏమనిపించింది? కర్ణాటకలో కాంగ్రెస్కి అధికారంలో ఇచ్చిండ్రు, ఇమ్మీడియట్గా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఏం కనిపించింది పార్లమెంట్ ఎలక్షన్స్లో? వాళ్ళకి కనిపిస్తుంది నెక్స్ట్ మనమే వస్తాం ఇక బీజేపీ. ఇక్కడ ఏమైంది? తెలంగాణలో కేసీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు మనకు ఉండదు. టీఆర్ఎస్ పార్టీని తుడిచేయాలి, బీఆర్ఎస్ని తుడిచేస్తేనే మనం బయటపడతాం. కనుక మనం ఇద్దరం కలిసి ఫస్ట్ దీని పని పట్టాలని అనుకుంటున్నారు, కానీ అది అయ్యే పని కాదు. ఒక రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ 33-36 పార్టీల మెడలు వంచి కేంద్రంలో బిల్లు పెట్టి కేంద్రంలో ఒప్పించి మెప్పించి రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. ఈ పార్టీని ఎవరు తుడచలేరు. ఈ పార్టీని, ఈ తెలంగాణ తెచ్చిన పార్టీని ప్రజలే కాపాడుకుంటారు, తెలంగాణ సమాజమే కాపాడుకుంటుంది, తెలంగాణ ప్రజానీకమే కాపాడుకుంటుంది, తెలంగాణ పౌరులే కాపాడుకుంటారు. తెలంగాణ మీద ఎవడైనా పెత్తనం చెలాయిస్తున్నాడు బయటడంటే సహించడు. తెలంగాణ గడ్డ మీద ఎవరైనా ఆధిపత్యం చెలాయిస్తున్నారంటే సహించరు. తెలంగాణ అస్తిత్వం పోతుందంటే సహించరు. అరే తెలంగాణ వెనుకబడిపోతుందంటే సహించరు. ఇవాళ దేశంలో తెలంగాణ చుట్టుముట్టు ఉన్న రాష్ట్రాల కన్నా నెంబర్ 1 రాష్ట్రం, దేశంలో అనేక రాష్ట్రాల కన్నా నెంబర్ 1 రాష్ట్రం. జీడిపిలో ఎక్కడ ఎక్కువ ఉందంటే తెలంగాణలో అని చెప్పిన రాష్ట్రం. పరిశ్రమలు ఎక్కడ పెట్టాలంటే తెలంగాణకు పోదాం దారిలో ఉన్నటువంటి రాష్ట్రం ఇది. అభివృద్ధి అంటే తెలంగాణని ప్రపంచ దేశాలు హర్షించే స్థాయికి ఎదిగినటువంటి, అదే స్థాయిలో కొనసాగితే
తెలంగాణ సమాజం సంతోషపడుతుంది. ఏ స్థాయిలో కింద జర్ర దిగినా ఈ తెలంగాణ సమాజం సహించదు. ఎందుకంటే 70 సంవత్సరాలు దగపడ్డది, 70 సంవత్సరాలు నష్టపోయింది, 70-80 సంవత్సరాలు వెనుకకపోయింది. గోస ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి దేశం ఇది. ప్రపంచంలోనే స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది తెలంగాణ. ఇది అంటే సిరి సంపదలలో తూగినటువంటి ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నెట్టేబడినటువంటిది. చూడని గోస చూసినాం, చావులు చూసినాం, రైతుల కష్టాలు చూసినాం, ఆత్మహత్యలు చూసినాం, నేతన్న కష్టాలు చూసినాం, ఎంతోమంది కష్టాలు చూసినాం. అది కొనసాగుతే సంతోషం. అంతకన్నా హామీలు నెరవేర్చి తెలంగాణ అగ్రగామి నిలబడితే సంతోషం. కానీ తెలంగాణ వెనుకబడుతుందంటే తెలంగాణ సమాజం ఊరుకోదు. తెలంగాణ వెనుకబడుతుందంటే తెలంగాణకు వచ్చిన పార్టీ, పుట్టినటువంటి పార్టీ ఊరుకోదు.